అంటే చాలా మంది కూరలు ఎక్కువ తినాలి, బియ్యం తక్కువ తినాలి అంటారు. మనకి మన వాళ్ళు బియ్యం ఎక్కువ తింటారు, కూరలు తక్కువ తింటారు. అంటే ఔషధం అది ఆహారం గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారంలో రైస్ ఎక్కువ తీసుకుంటాం. అంటే ఇది నథింగ్ బట్ ఎనర్జీ, టేకింగ్ ఓన్లీ ఎనర్జీ. ఎనర్జీకి అది ఉత్పత్తి అవుతుంది, మనం పనిచేయడానికి వచ్చే శక్తి సరిపోతుంది. కానీ మరి కండరాల నిర్మాణం, నాడీ కణజాలము, ఎముకల నిర్మాణం, మిగతా మన బాడీ లోపల ఉన్న గుండె, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీస్, లివర్, ఇవన్నీ ఫంక్షన్ చేయడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్, జీవరసాయన చర్యలు అన్నీ కూడా సక్రమంగా జరగాలంటే ఖనిజ లవణాలు కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్ కావాలి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకునే ఆహారంలో కూరగాయల ద్వారా తీసుకోవాల్సి వస్తుంది, లేదా పండ్లు, ఫ్రూట్స్, లేదా మాంసాహారాలు అయితే మాంసం ద్వారా వస్తుంది. మనం ఆహారాన్ని గమనించినట్లయితే మనం తీసుకునే కర్రీ పర్సంటేజ్ ఎంత, కూరలు ఏ పర్సంటేజ్ ఉంటున్నాయి, రైస్ ఏ పర్సంటేజ్ ఉంటుంది. వాస్తవానికి కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి, రైస్ మినిమం తీసుకోవాలి. అట్లా తీసుకోవట్లేదు మనం. తర్వాత ఎంతమంది రోజు ఫ్రూట్స్ తింటున్నారు, ఎంతమంది రోజు మటన్లు, చికెన్లు తింటున్నారు. సో అది సాధ్యపడట్లేదు. కాబట్టి సహజ సిద్ధంగా పుట్టుకతో మనకు వచ్చిన శక్తి సామర్థ్యాలతో ఒక 30-40 సంవత్సరాల వరకు సిస్టమ్ నడుస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అవుతుంది. కార్ తీసుకోండి ఎగ్జాంపుల్, 5000 కిలోమీటర్లు రన్ చేయగానే మీరు ఏం చేస్తారు, సర్వీసింగ్ పంపిస్తారు. సర్వీసింగ్ చేసిన తర్వాత వాడు మొత్తం సర్వీసింగ్ చేసి మళ్ళీ మీకు ఇస్తే మళ్ళీ అనదర్ 5000 కిలోమీటర్స్ వరకు మీకు కారు సక్రమంగా నడుస్తుంది. మరి మన శరీరంలో కూడా మోటార్స్ ఉన్నాయి. కారుకు ఒకటే మోటార్ ఉంది, కానీ మన శరీరంలో 1,23,000 కోట్ల మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్ల పేర్లు మైటోకాండ్రియా. ఇప్పుడు నేను చెప్పాను మీకు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మరి ఆ మోటార్లన్నీ కూడా వాటికి కూడా సర్వీసింగ్ కావాలి కదా. అవి 24/7/365 డేస్ అది వర్క్ చేస్తూనే ఉంటుంది. ఒక సింగిల్ సెకండ్ కూడా రెస్ట్ తీసుకోదు మైటోకాండ్రియా. దాని పది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మరి దానికి కూడా రిపేర్లు కావాలి, దానికి కూడా సర్వీసింగ్ కావాలి. ద బెస్ట్ సర్వీసింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, ఆహారం.